ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. ఉదయం 11 గంటలకు జిల్లా సర్వసభ్య సమావేశం ప్రత్యేకంగా భేటీ కానుంది. ఈ సమావేశంలో చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగనుంది. మొత్తం 50 జడ్పీటీసీ స్థానాలకు ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. అయితే 48 జడ్పీటీసీ స్థానాలకు గాను 50% పైగా సభ్యుల మద్దతు ఉన్నవారే జడ్పీ చైర్మన్గా ఎన్నికవుతారు. చైర్మన్ ఎన్నికైన వెంటనే ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉండనుంది. మరోవైపు ఎన్నికకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు జడ్పీ సీఈఓ ఓబులమ్మ. కాగా జడ్పీటీసీ సభ్యులను వైసీపీ నేతలు కడపకు తరలించారు. వీరంతా రాత్రి ఒక ప్రైవేటు హోటల్లో బస చేసినట్లుగా తెలుస్తోంది. ఎన్నిక రోజు జడ్పీ మీటింగ్ హాల్కు ఈ జడ్పీటీసీ సభ్యులను వైసీపీ నేతలు తీసుకురానున్నారు. రాజంపేట ఎమ్మెల్యేగా ఎన్నికవడంతో జిల్లా పరిషత్ చైర్మన్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసినప్పటి నుంచి వేకెంట్గా ఉంది. మార్చి 18వ తారీఖున ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ క్రమంలో మేము జిల్లా పరిషత్ సభ్యులందరికీ ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 27వ తేదీ మార్చిలో స్పెషల్ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో ప్రిసైడింగ్ ఆఫీసర్గా జిల్లా కలెక్టర్ వారు ఉంటారు. రేపు జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక పూర్తి అవుతుంది. పూర్తి అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది. 10 గంటలకు స్టార్ట్ అవుతుంది. 10 గంటలకు జడ్పీటీసీ సభ్యులు వస్తారు. ఎన్నిక అనేది 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. అమర్నాథ్ రెడ్డి గారు రాజీనామా చేసిండేది ఒంటిమిట్ట జడ్పీటీసీ. పులివెందుల జడ్పీటీసీ వచ్చేసి చనిపోయినందువలన ఖాళీ పడింది. ఖాళీ పడిన వెంటనే మేము మా ప్రకారము మేము ఎలక్షన్ కమిషన్కి 2 ఖాళీగా ఉన్నట్లు అప్పుడే పంపించేస్తాం. మాకు 47 మంది వాళ్ళు ఉన్నారు ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీలో. ఒకరు టీడీపీలో ఉన్నారు. ఒకరు టీడీపీ నుంచి హెడ్ ఆఫీసర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్గా నియమించినాము. 11 గంటలకే వాళ్ళకు కూడా ఎలక్షన్ జరుగుతుంది. ఇలా ఇక్కడ ఎలాగ చేసామో అదేవిధంగా అక్కడ కూడా ఎంపీటీసీలకు వాళ్ళు అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటీసులు జారీ చేసినారు. కోరంకి వచ్చేసి ఇప్పుడున్నటువంటి వాళ్ళలో 50% ఉండాలి కోరము. ఆ ప్రకారము రేపు మండల పరిషత్తుల్లో కూడా 3 మండల పరిషత్తుల్లో కూడా ఎలక్షన్ జరుగుతుంది. రైట్గా ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ అందిస్తారు. సుదర్శన్, ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సుదర్శన్? ఈరోజు కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ జరగబోతుంది. ఉదయం 10 గంటలకు సర్వసభ్య సమావేశం ప్రారంభమవుతుంది. 11 గంటలకు నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. 12 గంటల వరకు నామినేషన్లు పరిశీలించి విత్డ్రావల్ అయిపోయిన తర్వాత 12 గంటలకు ఓటింగ్ మొదలు పెడతారు. 1 గంట లోపల ఓటింగ్ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇప్పటికే వైసీపీకి సంబంధించి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. వైసీపీ జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా రామగోవిందరెడ్డి బరిలో ఉంటున్నారు. కూటమి పార్టీల నుంచి అయితే ఎవరు పోటీ చేయట్లేదు. వైసీపీ జడ్పీటీసీలకు సంబంధించి విప్ కూడా జారీ చేశారు. వాళ్ళందరి దగ్గర నుంచి విప్ జారీ చేసి సంతకాలు కూడా సేకరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైనా ఓటింగ్ లో పాల్గొనపోయినా క్రాస్ ఓటింగ్ జరిగినా కూడా వాళ్ళపైన చర్యలు తీసుకునేలాగా వైసీపీ విప్ జారీ చేసింది. వీరందరూ కూడా నామినేషన్ పూర్తయిన తర్వాత ఓటింగ్ ప్రక్రియలో చేతులెత్తి వారి మద్దతును తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి బహిరంగ ఓటింగ్ ఇది. ఎవరు తేడా చేసినా కూడా పార్టీ అధిష్టానానికి తెలిసే అవకాశాలు ఉన్నాయి. ఎన్నికల ప్రక్రియ అయిపోయిన వెంటనే ఫలితాలను ప్రకటిస్తారు. ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే ఉంటుంది. ఈ ప్రక్రియ అంతా కూడా మధ్యాహ్నం 1:02 లోపల పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ జిల్లాలో జడ్పీ చైర్మన్ తో పాటు కాజీపేట మండల వైస్ ఎంపీపీ ఎలక్షన్ కూడా ఈ రోజు జరగబోతోంది. అక్కడ కూడా పూర్తి స్థాయిలో వైసీపీకి మెజారిటీ ఉంది. మొత్తము 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 10 వైసీపీ వాళ్ళే ఉన్నారు. 1 కాంగ్రెస్, 2 టీడీపీ ఉన్నాయి. అక్కడ కూడా టీడీపీ పోటీ చేయట్లేదు. వైసీపీకి చెందినటువంటి వారే వైస్ ఎంపీపీగా ఎన్నికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 11:30కంతా కూటమి ప్రభుత్వం బరిలో ఉంటుందా లేదా, వాళ్ళ అభ్యర్థి నామినేషన్ వేస్తారా లేదా అనేది చూడాలి. ఒకే నామినేషన్ దాఖలైతే మాత్రం ప్రక్రియ సాఫీగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్ రెడ్డి.